ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మన రవితేజన మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన టైమింగ్, ఆయన డాన్స్, ఆయన డైలాగు. టిట్టు ఫట్ అనేది పక్కన పెడితే ఆయిగెళ్ళి రవితేజ గారిని చాలా రోజుల తర్వాత ఒక క్లాసిక్గా కామెడీగా నవ్వుకుని వచ్చాను. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. బట్ సినిమా కొంచెం మైనస్ ఏదైనా ఉందంటే అది కిషోర్ తిరుమల గారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా అనిపించిన, చూసినంతసేపు బోర్ కొట్టకుండా మంచి కామెడీ ట్రాక్తో తీసుకెళ్లారు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. తెలుగు ఆడియన్స్ కి విజ్ఞప్తి, ఈ సినిమా మాత్రం అసలు బాగాలేదు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect. శర్వాత కూడా కొంచెం అటు ఇటు అయింది. ఈసారి అయితే టోటల్ ఫెయిల్యూర్ అండి, డౌట్ లేదు. ఈసారి అయితే మాత్రం టోటల్ ఫెయిల్యూర్. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. ఈసారి అయితే మాత్రం టోటల్ ఫెయిల్యూర్. అటు ఇటు యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ మాట కూడా లేదు. ఏదో పెద్ద కళాకారులు గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? ఏదో టాలీవుడ్ మీద, టాలీవుడ్ అభిమానుల మీద పగబట్టినట్టుంది తప్ప ఇంకా ప్రైమ్ రవితేజ కనిపించట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాకట్రా. కర్మరా. మీరు ఇంకో సినిమా తీసి రండి, మేము మళ్ళీ చూస్తాం. కాకపోతే కొంచెం మా గురించి ఆలోచించి కొంచెం మంచి సినిమా తీయండి. నన్ను నేనే మార్చుకున్నానే, ఇంకేం చేయమంటావు? ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా, క్లైమాక్స్ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టుండే. ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఎక్కడ వెన్నెల కిషోర్ గారితో గానీ, సత్య గారితో గానీ, రవితేజ గారితో గానీ ఒక పాయింట్ ఆఫ్ టైం లో కూడా నేను జెన్యూన్ గా ఎక్కడా నవ్వలేదు. రవితేజ అన్న ప్లీజ్ విజ్ఞప్తి, మంచి సినిమాతో రండి. మీరు మళ్ళా సినిమా తీస్తే మళ్ళా మేము వస్తాం సినిమాకి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. రవితేజ సినిమా వచ్చిన నేను డిసప్పాయింట్ అన్న కొంచెం. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినా, మన కిషోర్ తిరుమల మోసం ఇచ్చిన. నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? మన రవితేజన మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన టైమింగ్, ఆయన డాన్స్, ఆయన డైలాగు. అంత బాగుంది ఏంటంటే, అంటే హీరో వేస్తే సరిపోదు కదా, సినిమాలో ఇంకా స్కోప్ కూడా కావాలి కదా అని నాకు అనిపించింది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? అంటే రొటీన్ లాగ్ అనిపించింది అన్న. అంటే చూసిన స్టోరీ కదా, చాలా సినిమాలు చూసినా కదా, అంటే రొటీన్ అనిపించింది. కొత్తగా ఏం అనిపించారు మాస్ మహారాజా హిట్ లేదు కదా, ఈ సినిమాతో నేను హిట్ పడాలని నేను కోరుకున్నాను. కానీ అది నా కోరిక నెరవేరు. ఎనర్జీ కూడా వస్తుంది, ఎందుకంటే బాధపడ్డాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు కొంచెం, అంటే ఫన్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఫన్ ఉండదు, ఏదో అట్లా ఉంటుంది అన్న, అంతేనా? నాకు అర్థం కాలేదు సార్. సెకండ్ టాప్ లో ఒక డీజే ట్రాక్ ఉంటుంది. ఆ డీజే ట్రాక్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? సాంగ్స్ ఎంజాయ్ చేసాం, బీజం ఇంకా ఎంజాయ్ చేసాం. సో ఓవరాల్ గా ఫ్యామిలీస్ వెళ్ళాలనుకున్నవారు హ్యాపీగా వెళ్ళి చూసి నవ్వుకుని రావచ్చండి. చాలు ఈ మాత్రం చాలు. పదండి. పోయా రవితేజ అన్న ఎర్రగా తీసాడు అంతే. ఇంకా బా ఇద్దరు అమ్మాయిలతో కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. అయితే వందపోయే హీరోయిన్ బాబా ఏమందరో నాయన చూడగానే ఫ్లాట్ అయిపోయిన అంతే. తిట్టదని చెప్పరా? అమ్మాయిని పొరపాటు ప్రేమించిన ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఎలా సమస్య క్లియర్ చేసుకోవాలో ఈ సినిమా చూసి నేర్చుకున్నాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి? అమ్మాయిని పొరపాటు ప్రేమించిన ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఎలా సమస్య క్లియర్ చేసుకోవాలో ఈ సినిమా చూసి నేర్చుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సినిమా హీరోల ఫ్యాన్స్ అందరూ కలిసిపోతున్నారు. ఈ సంక్రాంతి పండక్కి ఈ సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిన్న ఎంత హ్యాపీగా, ఎంత సాటిస్ఫాక్షన్ అయితే బయటకు వచ్చానో, ఈరోజు చాలా చాలా సాడిజం నీళ్ళు చాలా ఉన్నారా కోణాలు. ఈరోజు అయితే తల పట్టుకుంటున్నాను లిటరల్లీ. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. ఏమో ఇంకా ఏ డైరెక్టర్ మిమ్మల్ని కాపాడాలా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. దిస్ ఈజ్ ఎ టోటల్ ఫెయిల్యూర్. నాకైతే మాత్రం అసలు నచ్చలేదు, సినిమా బాగాలేదు అసలు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం